भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी का नायकत्व अभिलाषी, नरेंद्र मोदी का नायकत्व अभिलाषी, नरेंद्र मोदी का नायकत्व अभिलाषी। जय श्री राम, जय श्री राम, जय श्री राम। नरेंद्र मोदी का नायकत्व अभिलाषी, नरेंद्र मोदी का नायकत्व अभिलाषी। ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో గత అనేక సంవత్సరాలుగా జరిగినటువంటి రాక్షస పాలన అంతమైపోయింది. రాముని పాలన వచ్చింది. ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అనే ఆలోచనతో యావత్ దేశమంతా కూడా ఆనందంలో ఉప్పొంగిపోతా ఉంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ, ఈ అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే దాదాపు 26 రాష్ట్రాల్లో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు ఏదైతే ఉందో రానున్న 2 సంవత్సరాల్లో హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ ఈ మూడింటిని కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ లో భాగంగా చేసి ఈ దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. కాంగ్రెస్ చేసినటువంటి పాపాలని ప్రజలు గమనించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో వాళ్ళు చేసినటువంటి పాపాలే ఈ రోజు మనందరికి శాపాలైనాయని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించకుండా ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతం ఆధారంగా ఏ రకమైనటువంటి పరిపాలన చేసిండ్రు, ఈ దేశాన్ని అభివృద్ధి నోచుకోకుండా ఏ రకంగా వాళ్ళు వ్యవహరించిండ్రో కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, విశ్వగురువుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తా వస్తా ఉంది. భవిష్యత్తులో కూడా అన్ని ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. ఈ గెలుపులో భాగమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్ లో ఏదైతే దేశ ప్రజలు పశ్చిమ బెంగాల్ రిజల్ట్ గురించి ఎదురు చూశారో ఒక రాక్షస పాలన అంతమొందించిండ్రు. ఈరోజు మమతా బెనర్జీ గారు గడిచిన 15 సంవత్సరాలు కేవలం ఓటు బ్యాంక్ కొరకు, ఒక మతమైన ముస్లింలను అలా ఓటు కొరకు ఇలా మెజార్టీ అయిన హిందువుల మీద ఊచకోత, ఆమె అక్రమాలు కూడా అసలు అన్యాయంగా ఎందరినో ఊచకోత కోయించడం జరిగింది. అదేవిధంగా ఎందరో మహిళలను కూడా చేర్చడం జరిగింది, అత్యాచారాలు చేయడం జరిగింది. ఇదంతా చూసిన మరి అక్కడున్న హిందువులందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. రాబోయే రోజులలో మరి ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఎలక్షన్ ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా మనం గెలుచుకుంటాం. బీజేపీ గెలుచుకుంటాం. బీజేపీ గెలుస్తుందంటే దేశ ప్రజలు గెలుస్తున్నట్టు లెక్క. ఇవాళ బీజేపీ పార్టీ దేశ ప్రజల పార్టీ. దేశ ప్రజల కొరకు 6 నిమిషాలు మోడీ గారు కానీ, ఆయన టీం కానీ, ఇవాళ బీజేపీ కానీ ప్రతి రాష్ట్రంలో చిన్న తప్పు కానీ, చిన్న కరప్షన్ లేకుండా పరిపాలన సాగిస్తా ఉన్నది. మరి అదేవిధంగా మన సౌత్ ఇండియా నెక్స్ట్ టార్గెట్ మోడీ గారిది, అమిత్ షా గారిది సౌత్ ఇండియా టార్గెట్. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ముఖ్యంగా తెలంగాణ మీద ఖచ్చితంగా తెలంగాణ మీద భారతీయ జెండా రెపరెపలాడుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణనే టార్గెట్ పెట్టి తెలంగాణను మరి ఆయన అమిత్ షా గారు, మోడీ గారి వ్యూహాలతోటి తెలంగాణలో అందరు అనుకుంటారు బలహీనంగా ఉంది. బలహీనంగా లేదు. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రేమ ఉంటే అదే పార్టీ ఎంతటైనా స్ట్రాంగ్ గా ఉంటది. కాబట్టి ప్రజల ప్రేమ బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో దేశంలో అన్ని పార్టీలు గెలుచుకొని ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తుంది. నాడు రాముడి పాలన అన్నారు కదా, కానీ అది చూడలేం. కానీ ఇప్పుడు అదే పాలన మళ్ళీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి మరి రాబోయే రోజులు అందరం కూడా ప్రజలందరూ కూడా మోడీ గారికి ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా అక్కడున్న మెజార్టీ హిందువులైన అందరు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. లేకుండా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇలా రిజల్ట్ రాకపోతే. కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఎంత గెలుపు అవసరమో అంతకంటే అక్కడున్న
మరి హిందూ జాతికి అవసరం కాబట్టి గెలిపించుకున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.